బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కస్టడీ పిటిషన్ పై కాకినాడలోని స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతి మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అనంతబాబును 3 రోజుల పాటు విచారణ కోసం అప్పగించాలని దర్యాప్తు అధికారులు కోరారు. అయితే ఒక్కరోజు మాత్రమే కోర్టు అనుమతి ఇవ్వడంతో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న అనంతబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి కాకినాడ తీసుకువచ్చారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు 24 గంటల పాటు విచారణ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సర్పవరం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ ఫోన్లో అందిస్తారు. వర్మ, చెప్పండి, అసలు అనంతబాబుని ఎప్పుడు కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది? గగన, ఈ రోజు మధ్యాహ్నం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి అనంతబాబుని మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి అయితే కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ కి తరలించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తిగా కూడా సర్పవరం పోలీసులు కస్టడీలోకి తీసుకుని పూర్తి విచారణ చేయాలి. ఏదైతే సాక్షులను బెదిరించిన కేసులో గతంలో అరెస్ట్ చేసిన తర్వాత ఒక రోజు రాత్రి అంతా విచారించిన ఎటువంటి సమాచారం కూడా ఇవ్వనటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని కస్టడీ కోరుతూ 3 రోజులు పిటిషన్ వేయడం జరిగింది. అయితే నిన్న ఒక రోజుకి కస్టడీకి ఇస్తూ కూడా కాకినాడ మొబైల్ కోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసిన నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఈ కాకినాడ అయితే మరికొద్ది సేపట్లో తీసుకురానంటూ ఏదంటే దర్యాప్తుకు సంబంధించి ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు అయితే వివరాలు అయితే వెల్లడించడం జరిగారు. అయితే 24 గంటల పాటు విచారణ చేస్తాం. విచారణకు సంబంధించి ఇప్పటికే చాలా ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి. పూర్తి ఆధారాలతో మళ్ళీ ఒకసారి ఆయనతో రూఢీ చేసే విధంగా అయితే ఈ విచారణ కొనసాగుతుంది. ఇప్పుడే ప్రశ్నావళి కూడా సిద్ధం చేసినట్లుగా సిఐ చెన్నకేశ్వరరావు అయితే చెప్తా ఉన్నారు. అయితే సాక్షులు బెదిరించిన కేసులో A1 A2గా ఉన్నటువంటి నలుగురు ఎవరైతే ప్రధాన అనుచరులు అనంతబాబు అనుచరులు ఉన్నారో అందులో A1 A4 ఇద్దరు కూడా ఇప్పటికే చిక్కినప్పటికీ A2 A3గా ఉన్నటువంటి కడియాల చిన్నబాబు, కడియాల సతీష్ ఆచూకీని ఇప్పటికీ పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. దాదాపు 15 రోజులుగా వాళ్ళు పరారులో ఉన్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో వాళ్ళని అయితే పట్టుకోవడానికి చాలా కష్టంగా ఉందని కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ప్రత్యేక బృందాల గాలింపు కొనసాగుతోంది. వాళ్ళని ఎలాగైనా అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు ఒకవైపు చెప్తా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విచారణ నిమిత్తం తీసుకొచ్చినప్పటికి కూడా ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ముఖ్యంగా ఇప్పటికే సర్పవరం పోలీస్ స్టేషన్ కి పూర్తిగా కూడా భారీ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే సాక్షుల్ని బెదిరించిన కేసులో 3 కూడా SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయడానికి కూడా పూర్తిగా ఇప్పటికే ఒక కేసు అయితే నమోదు చేశారు. దానికి తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే ఏదైతే అనంతబాబు చంపేస్తానని బెదిరించి నిర్బంధించిన 4 యువకుల్లో కూడా పూర్తిగా SC సామాజిక వర్గానికి చెందిన కావడంతో ఈ కేసులో ఉన్న వారందరిపైన కూడా ఏదైతే తన అనుచరులు అవ్వచ్చు, అనంతబాబు స్వయంగా వాట్సాప్ కాల్లో మాట్లాడిన నేపథ్యంలో SC/ST అట్రాసిటీ నమోదు చేసేందుకు పోలీసులు కూడా రంగం అయితే సిద్ధం చేశారు. అయితే దీనికి అందరికీ సంబంధించి ఎటువంటి ఆధారాలు ఇప్పటివరకు పోలీసుల దగ్గర ఉన్నాయన్నది కొంత గోప్యంగా అయితే ఉంచుతున్నారు. ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను బయట చేసుకునే వాళ్ళ ప్రశ్నలు కూడా సంధించడానికి అన్ని సిద్ధంగా ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి సిఐ చెన్నకేశ్వరరావు ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అయితే సంసిద్ధంగా ఉన్నట్లుగా అయితే ఆయన తెలియజేశారు. అయితే 2 రోజుల విచారణ లేదా 3 రోజుల పాటు ఉంటే పూర్తి వివరాలు వచ్చి ఉండేవి. అయితే కోర్టుకి సంబంధించి ఏదైతే ఈ కేసులో బెయిల్ రద్దుకు సంబంధించి కూడా ఒకవైపు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు వేసినటువంటి కేసు కూడా 6వ తేదీ నెల విచారణకి అయితే ఉంది. దానిలో భాగంగానే ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నట్టు కూడా న్యాయమూర్తి కాకినాడ మొబైల్ కోర్టు న్యాయమూర్తి వెల్లడించడం, ఒక రోజుకి అయితే ఇవ్వగలవు అంటూ కూడా ఉందో దానికి సమ్మతిస్తూ కూడా పోలీసులు అనుమతి తీసుకోగానే వెంటనే ఒక రోజు అయితే చేశారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం రాజమండ్రి నుంచి కాకినాడ అయితే తరలిస్తారు. రేపు మధ్యాహ్నం వరకు విచారణ కొనసాగుతుంది. రేపు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. అక్కడ సెంట్రల్ జైలుకి సంబంధించి అధికారులు కూడా ఉత్తర్వులు అక్కడ అందని మధ్యాహ్నం తీసుకెళ్లేందుకు మళ్ళీ రేపు పోలీస్ సమక్షంలోనే పూర్తి బందోబస్తు అక్కడి నుంచి కాకినాడ తరలిస్తారు. అటు తర్వాత రేపు మధ్యాహ్నం తర్వాత పూర్తిగా మళ్ళీ ఇక్కడి నుంచి పోలీస్ బందోబస్తు రాజమండ్రి సెంట్రల్ జైలుకి అప్పగించేందుకు ఇప్పటికే రూట్ మ్యాప్ షెడ్యూల్ కూడా అక్కడ సెంట్రల్ జైలు అధికారులు కూడా అప్పగించడం జరిగింది. ఏదేమైనా తాజాగా ఒకరోజు విచారణలో పోలీసులు ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఈ కేసుకు సంబంధించి సాక్షులు బెదిరించిన దాంట్లో చాలా కీలక సమాచారాలు సేకరించినప్పటికీ అనంతబాబు నుంచి ఎటువంటి సమాచారం అయితే 24 గంటల్లో రాబడతారు. ఈ బెయిల్ రద్దు అంశానికి సంబంధించి కూడా ఈ నివేదిక కూడా ఉపయోగపడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి పోలీసులు ఇప్పటికే సంసిద్ధంగా ఉండి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అనంతబాబుని ఏ మేరకు
సమాచారం రాబడతారా అన్నది కొంత ఉత్కంఠ కూడా అయితే నెలకొంది. ఏదేమైనా ఒకరోజు కస్టడీకి అయితే ప్రస్తుతం అనంతబాబుని ఇచ్చారు. మరి కొద్దిసేపట్లో అనంతబాబు కాకినాడ తరలిస్తారు. రేపు మధ్యాహ్నం వరకు విచారణ అయితే చేయనున్నారు. జగన్. Yes, right, Verma. Thank you for the update. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా మరోసారి యాక్షన్లోకి దిగింది. కొత్వాడ్గూడలోని భాగ్యలక్ష్మి క్రషర్స్ పేరుతో నడుస్తున్న క్రషింగ్ యూనిట్ను హైడ్రా కూల్చివేసింది. అక్రమంగా క్రషింగ్ యూనిట్ నడుపుతున్నట్లు గుర్తించిన హైడ్రా జేసీబీలతో క్రషింగ్ యూనిట్ను కూల్చగొడుతోంది. ఇక జీవో నెంబర్ 111 నిబంధనలు అతిక్రమిస్తూ అక్రమంగా ఓ మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ క్రషర్లు నడుపుతుందనే ఆరోపణలు వచ్చాయి. ఇక హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని స్థానికులు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి నాటకీయ పరిణామాల నడుమ కొన్ని క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశారు. అయితే ఇప్పటికే 15 స్టోన్ క్రషర్లు జరిమానాలు కూడా విధించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ గగన్, ఏదైతే హైడ్రా కూల్చివేతల విషయంలో అనేక ఆరోపణలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు మరోసారి హైడ్రా కూల్చివేతల మీద దృష్టి సారించింది. ఇప్పటి వరకు కూడా అధికార పార్టీకి చెందిన నేతలకు సంబంధించిన ఇళ్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీలు కావచ్చు, స్టోన్ క్రషర్స్ విషయంలో హైడ్రా పక్షపాత ధోరణి వహిస్తుంది, వాళ్ళని వదిలేస్తుంది అని చెప్పేసి అనేక ఆరోపణలు రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన క్రషర్స్ ఏవైతుందో ఆ క్రషర్స్ విషయంలో హైడ్రా చూసి చూడనట్లు వ్యవహరించింది, వాటిని పట్టించుకోలేదని చెప్పేసి ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు, ఆరోపణలు చేసిన సంగతి మనం చూశాం. అయితే ఈ విమర్శలను, ఆరోపణ నేపథ్యంలోనే ఇక ప్రభుత్వం కూడా ఉపేక్షించడం కరెక్ట్ కాదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందన్న భావనతోనే హైడ్రాకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతోనే ఏదైతే శంషాబాద్ సమీపంలో కొత్తగూడలో ఉన్న ఏదైతే స్టోన్ క్రషర్స్ ఉన్నాయో వాటి మీద హైడ్రా ఈ రోజు ఉక్కుపాదం మోపింది. ఏదైతే స్టోన్ క్రషర్స్ అన్నింటినీ కూడా కూల్చివేతలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అందులో ప్రధానంగా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన పలు కంపెనీలు ఉన్నాయి. అందులో 5 మిషన్లు ఉన్నాయి. వాళ్ళు ఆ కంపెనీలను, దానికి సంబంధించిన క్రషర్స్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 12 ఆర్ఎంటీ యూనిట్లను కూడా సీజ్ చేయడం జరిగింది, అక్కడి నుంచి తొలగించడం జరిగింది. మొత్తం దీనికి సంబంధించి మనకు చూస్తే కనుక ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా గతంలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే 111 జీవో గండిపేట సమీపంలో ఉన్న సమీప ప్రాంతాల్లో 111 జీవో అమల్లోకి వస్తుంది. ఈ 111 జీవో చెప్పేది ఏంటంటే ఏదైతే నీటి బాడీలు ఏవైతే ఉంటాయో వాటికి ఏ విధమైన ఆటంకం కలగకూడదు, అక్కడ ఏ విధమైన నిర్మాణాలు కానీ ఈ పొల్యూషన్ కలిగించే ఈ క్రషర్స్ కావచ్చు, మరే ఇతర ఫ్యాక్టరీలు కానీ ఏర్పాటు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి 111 జీవో చెబుతుంది. ఈ 111 జీవోను తుంగలో తొక్కుతూ మంత్రి పొంగులేటి తనయుడు ఇక్కడ క్రషర్స్ ని ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నం చేశాడు. సో దాంతోనే వాళ్ళ పెద్ద ఎత్తున దుమారం జరిగింది. దీన్ని ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీలో కూడా దీని మీద ఆరోపణలు, విమర్శలు కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో తన మంత్రివర్గంలోని మంత్రులకు ఈ విధంగా పెద్దపీట వేయడాన్ని తప్పుపడుతూ వాళ్ళు అనేక ఆరోపణలు కూడా చేయడం జరిగింది. దీంతోనే ఈరోజు హైడ్రా పూర్తి స్థాయిలో అక్కడ తమ సిబ్బందితో వెళ్లి అదేవిధంగా ఈ స్టోన్ క్రషర్స్ ని తొలగించడంతో పాటుగా అక్కడ ఉన్న మెటీరియల్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. అక్కడ నోటీసులు కూడా అందించడం జరిగింది. వారికి శ్రీనివాస్, అయితే కూల్చివేయడానికి ముందు నోటీసులు ఏమైనా ఇచ్చారా? ముందు నుంచి కూడా హైడ్రా ఏదైతే కూల్చివేతల మీద దృష్టి సారించిందో అప్పటి నుంచి కూడా
దీనికి సంబంధించిన నోటీసులు జారీ చేస్తున్నది. అయితే రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా ముందు నుంచి కూడా ఆరోపణలు, గత అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించి బీఆర్ఎస్ అనేక ఆరోపణలు చేసింది. దానికి సంబంధించి పొంగులేటి కూడా సమాధానం చెప్పడం జరిగింది. అయితే తాను దీనికి సంబంధించి ఫైన్ కూడా కట్టారని చెప్పేసి అసెంబ్లీలోనే పొంగులేటి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అసలు అలాంటి వాటిని ఎందుకు తొలగించకుండా వేచి చూస్తున్నారు అనే విధంగా కూడా హైడ్రా మీద విమర్శలు రావడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఆ శాఖ అధికారులందరూ కలిసి దీని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి ప్రజా వ్యతిరేకత వస్తున్న వాటి మీద నుంచి వేచి చూడడం తగదు, ఖచ్చితంగా వాటిని కూల్చివేయాల్సిందని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో హైడ్రా ఈరోజు కూల్చివేతలు ప్రారంభించింది. జగన్. Yes, right, Srinivas. Thank you for the update. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ గెజెట్ ను కేంద్ర రైల్వే బోర్డు అధికారికంగా విడుదల చేసింది. జూన్ 1, 2026 నుంచి దక్షిణ కోస్తా రైల్వేను అధికారికంగా ప్రారంభించనుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటైంది. ఇక వాల్తేరు డివిజన్ ను విభజించి విశాఖపట్నం రాయగడ డివిజన్లకు మార్పు చేసింది. ఇక దక్షిణ కోస్తా, ఈస్ట్ కోస్ట్, దక్షిణ మధ్య రైల్వేల పరిధిలోకి కీలక మార్పులు చేసింది. పాత వాల్తేరు డివిజన్లోని విశాఖ నగరంతో సహా పరిసర ప్రాంతాలు ఇకపై విశాఖపట్నం డివిజన్గా మార్చింది. రాయగడ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కింద పనిచేస్తుందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఇక దక్షిణ కోస్తా రైల్వే పరిధిని కొత్త జోన్ పరిధిలోకి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం డివిజన్లేనని ఏర్పాటు చేసింది. ఇకపై సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటాయని తెలిపింది. కర్దూర్ రోడ్ డివిజన్లో గల ఇచ్చాపురం నుంచి పలాస వరకు గల మార్గాన్ని విశాఖపట్నం డివిజన్కు బదిలీ చేసింది. గుంతకల్ డివిజన్ నుంచి రాయచూర్ వాడి సెక్షన్ సికింద్రాబాద్ డివిజన్కు బదిలీ అయింది. అయితే ఇక పగిడపల్లి, విష్ణుపురం మార్గాన్ని గుంటూరు డివిజన్ నుంచి సికింద్రాబాద్ డివిజన్కు మార్పు చేసింది. కొండపల్లి, మోటమర్రి మార్గాన్ని సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్కు బదిలీ చేసింది. ఇక రాయగడ, విశాఖపట్నం డివిజన్ల మధ్య సింగపూర్ రోడ్, విజయనగరం కొత్త సరిహద్దు ఖరారు చేసింది. సౌత్ పోస్ట్, ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ల మధ్య స్పష్టమైన సరిహద్దు కిలోమీటర్లు గెజెట్లో రైల్వే బోర్డు వెల్లడించింది. ఈ మార్పులన్నీ జూన్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్లో రైల్వే బోర్డు స్పష్టం చేసింది.